1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి చేయలేదు. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఈ వానాకాలంలో రైతులు 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించి దేశానికి ఆదర్శంగా నిలబడ్డారు. చివరి గింజ వరకు రైతులు పండించిన పంటను సన్న వడ్లను మొత్తం 500 రూపాయల బోనస్ ఇచ్చి ఇవాళ మన ప్రభుత్వం కొనుగోలు చేయడం ద్వారా రైతులకు అండగా నిలబడతామని ఒక భరోసా ఇచ్చినాం. భవిష్యత్తులో కూడా తెలంగాణ రైతాంగాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా, దొడ్డు వడ్లు పండించకండి. దొడ్డు బియ్యం తినే పరిస్థితులు లేవు. రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఇస్తే మళ్ళీ రేషన్ షాపులో బ్లాక్ మార్కెట్లు అమ్ముకుంటుండే, ఎవరు తింటలేరు. హాస్టళ్లలో పిల్లలకు పెడితే ఆహార కల్తీ అయిందని ఆరోపణలు వస్తున్నాయి. అందుకే తెలంగాణలో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కస్తూర్బా పాఠశాలలతో పాటు మధ్యాహ్న భోజన పథకంతో పాటు రేషన్ షాపుల్లో ప్రతి వాడికి సన్న బియ్యం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నది. తెలంగాణ గడ్డ మీద ఈ నేలలో పండిన వడ్లే సన్న వడ్లు పండించండి, తెలంగాణ సోన పట్టించండి. ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇవ్వడం ద్వారా రీసైక్లింగ్ బియ్యం మాఫియాను ఉక్కు కూకటి వేళ్లతో పెకిలించి ఈరోజు పేదవాళ్లకు సన్న బియ్యం ఇద్దాం. అందుకే తెలంగాణ రైతాంగానికి నా విజ్ఞప్తి, సన్న వడ్లే పండించండి. మీరు పండించిన ప్రతి గింజకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది తెలంగాణ విద్యార్థులతో పాటు తెలంగాణ పేదోళ్లకు మేలు జరుగుతుంది. అందుకే సన్న వడ్లను పండించమని ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇన్ని పథకాలు ఇవే కాదు, తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగ సమస్య, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీలు. ఇంతకుముందు మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు, వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చాను, మేము నియామక పత్రాలు ఇచ్చినామని. 10 ఏళ్ళు మిమ్మల్ని నియమించొద్దని ఎవరైనా అడ్డం పడ్డారా? అన్ని శాఖలు మీ చేతుల్లోనే ఉన్నాయి కదా. అన్ని వ్యవస్థలు మీరే పట్టు బిగించారు కదా. అన్ని వ్యవస్థలను మీరే కబ్జా పెట్టుకొని మీ చుట్టపైన ఆర్టీసీలో ఎన్ని రకాలుగా చెలాయించిండో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరికీ రవాణా శాఖలు ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు కదా. హోంగార్డు నుంచి కమిషనర్ వరకు ఒక్క చిన్న ఉద్యోగి మొత్తం రవాణా వ్యవస్థని మొత్తం తన కబంధ హాస్తాల్లో పెట్టుకొని నడిపించిండు కదా. రవాణా నియామకాలు మేమేమన్నా చేయొద్దన్నమా? మీకు అసలు ఉద్దేశమే లేదు, మీకు లక్ష్యమే లేదు. నోటిఫికేషన్లు ఇచ్చి గాలి కొదిలేసి చాట్ల తవుడు పోసేదో తాకట్టు పెట్టినట్టు ఈరోజు మీరు నోటిఫికేషన్లు ఇచ్చి కోర్టులో లిటిగేషన్లు మీరే వేపించి ఎక్కడ కూడా నియామకాలు జరగకుండా మీరు అడ్డం పడితే ఆ చిక్కుముళ్ళను అన్నిటిని కూడా మేము వచ్చినాక ఇప్పినాం. మొదటి ప్రాధాన్యత నిరుద్యోగ సమస్య అనుకున్నాం. అందుకే మీరు నోటిఫికేషన్లు ఇచ్చి పారిపోతే 10 సంవత్సరాలు నియామకాలు చేపట్టకపోతే కోర్టుల్లో మూలుగుతున్న కేసులను అన్నిటిని పరిష్కరించి నిన్నటి గ్రూప్ 4 నియామకాలతోని మొదటి సంవత్సరంలో 55,143 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి ఇంక్లూడింగ్ మీ డిపార్ట్మెంట్లో కారుణ్య నియామకాలే కాకుండా 113 మంది మీ ట్రాన్స్పోర్ట్లో ఆఫీసర్స్ నియామకంలో 97 మంది నియామక పత్రాలు మీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంకి వచ్చి నేను ఇచ్చిన వాటితో సహా ఈరోజు 55,143 ఉద్యోగాలు ఈరోజు మేము ఇచ్చినాం. ఎల్బీ స్టేడియంలో ఇచ్చినాం, పెద్దపల్లిలో ఇచ్చినాం, ఇక్కడ అంబేద్కర్ సాక్షిగా ఇక్కడ పట్టాలు ఇచ్చినాం. ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందా అని నేను అడుగుతున్నా. దేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో అధికారంలో ఉన్న గొప్ప గొప్ప నాయకులుగా చెప్పుకునే వాళ్ళను ప్రధానమంత్రితో సహా దిగిపోయిన ముఖ్యమంత్రి కూడా నేను సవాలు విసురుతున్నా. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క సంవత్సరమైనా ఏ రాష్ట్రమైనా 55,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఉన్నదా? తెలంగాణ గడ్డ మీద నా ప్రభుత్వం, మా ప్రభుత్వం, మీ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం 55,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించడం ద్వారా ఏ లక్ష్యం కోసం నిరుద్యోగ యువకులు ఉద్యమాల బాట పట్టినరో, ఏ లక్ష్యం కోసం శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్య, ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి ప్రాణ త్యాగాలు చేసినరో ఆ లక్ష్య సాధనలో మొదటి సంవత్సరంలో 55,000 ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి ఆ దిశగా మా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. వాళ్ళ లక్ష్యం కోసం వాళ్ళు కన్న కలలను నెరవేర్చడానికి ఈరోజు మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది అని నేను ఈ వేదిక మీద నుంచి గొప్పగా నేను చెప్పదలుచుకున్నా. ప్రతి వాళ్ళను తలలు లెక్క పెడతాం.
ఎవరికైనా అనుమానం ఉంటే ఇదే నక్లెస్ రోడ్డు మీద 55,143 మందిని ఇక్కడ పిలిపిస్తాం. మోడీ గారు, చంద్రశేఖరరావు గారు ఇక్కడ నిలబడండి, ఒక్కొక్కరి తల పెట్టుకోండి. ఒక్క తల తగ్గినా ఇక్కడనే మీకు క్షమాపణ చెప్పడానికి ముఖ్యమంత్రిగా నేను సిద్ధంగా ఉన్నా. ఇది మా చిత్తశుద్ధి, ఇది మా పట్టుదల, ఇది మా పరిపాలనకు గీటురాయి. అందుకే ఈరోజు ఈ లక్ష్య సాధనలో మేము ముందుకు వెళ్ళాలి అంటే ఇంకా మీరు మమ్మల్ని బలంగా ఆశీర్వదించాలి. ఇవాళ ఢిల్లీ నగరం మీరు చూస్తున్నారు టీవీలలో, పేపర్లలో. వాయు కాలుష్యం పెరిగిపోయి, శబ్ద కాలుష్యం పెరిగిపోయి ఢిల్లీ నగరానికి సెలవు ఇచ్చింది. పాఠశాలలలో పిల్లలు బడికి పోయే పరిస్థితి లేదు, ఇంటికాడ ఆన్లైన్లో చదవమంటారు. ఉద్యోగస్తులు ఆఫీసులకు పోయే పరిస్థితి లేదు, పార్లమెంటు జరిగే పరిస్థితి లేదు. నిన్నగాక మొన్న నితిన్ గడ్కరీ గారు, సెంట్రల్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, స్పష్టంగా చెప్పిండు, ఢిల్లీకి వస్తే నా ఆరోగ్యం దెబ్బతింటుంది, నేను ఢిల్లీకి రానని ఒక కేంద్ర మంత్రి చెప్పిండంటే ఈరోజు ఢిల్లీ దేశ రాజధానిలో ఉన్న పరిస్థితులు, కాలుష్యాన్ని ఒక్కసారి అంచనా వెయ్యండి అని చెప్పి నేను ఈ తెలంగాణ ప్రజానికానికి నేను చెప్పదలుచుకున్నా. కేంద్ర మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీ గారు స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు, ఢిల్లీలో పొల్యూషన్ అనేది పీక్స్ పోయింది, నేను ఢిల్లీకి వచ్చినప్పుడల్లా నా ఆరోగ్యం దెబ్బతింటుంది, దీన్ని ఏం చేయాలో తెలియని పరిస్థితి వచ్చిందని ఢిల్లీ మొత్తాన్ని సెలవు ప్రకటించి ఢిల్లీని బంద్ పెట్టే పరిస్థితి వచ్చింది. అంటే తొందరలోనే ఢిల్లీ నివాస యోగ్యత పట్టణాల నుంచి తొలగించి అక్కడ ఉంటున్న వాళ్ళు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా బెంగళూరులో ట్రాఫిక్ జాములు మీరు చూసారు, చెన్నైలో వర్షాలు వస్తే పడవల్లో తిరిగే పరిస్థితి మీరు చూసారు, ముంబైలో కొట్టుకుపోతున్న పరిస్థితులు మీరు చూస్తున్నారు. కలకత్తా గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రపంచంలో చెత్త నగరం కింద పోటీ పడితే కలకత్తా ఫస్ట్ వచ్చేటట్టు ఉన్నది. ఈ మహానగరాలల్లో 6 నగరాలు ఉంటే ఢిల్లీ, ముంబై, చెన్నై, కలకత్తా, బెంగళూరు, హైదరాబాద్ మన ఒక్కరమే కాస్తో కూస్తో బాగున్నాం. ఈ బాగున్న నగరం వేగంగా కాలుష్యం వైపు ప్రయాణం చేస్తుంది. ఈ కాలుష్యాన్ని నియంత్రించాలంటే ఆర్టీసీ కార్మికులు, రవాణా శాఖ సిబ్బంది నడుం బిగిస్తే తప్ప ఈ కాలుష్యాన్ని నియంత్రించలేని పరిస్థితి ఉన్నది. సామాజిక బాధ్యత, ఇది ఉద్యోగం కాదు, ఇది భావోద్వేగం. ఈ నగరం నిర్మానుష్య నగరంగా మారకుండా ఉండాలి అనంటే రవాణా శాఖ క్రియాశీలకంగా పనిచేయాలి, చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి. ఈ నగరంలో కాలుష్యాన్ని వెదజల్లుతున్న వాహనాలను నియంత్రించాలి, నియంత్రించడమే కాదు నిరోధించాలి. నిరోధించిన వాటిని 15 సంవత్సరాలు పూర్తయితే వాటిని స్క్రాప్కు పంపించాలి. అందుకే స్క్రాప్ పాలసీ తీసుకొచ్చినాం. కాలం చెల్లిన వాహనాలను స్క్రాప్కు పంపించాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది. అదేవిధంగా ఇవాళ డీజిల్, పెట్రోల్, ఇతర ఇంధనాల వల్ల విపరీతమైన కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. మరి దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత మన మీద లేదా? అందుకే ఈరోజు మనం ఈ ఎలక్ట్రిక్ వాహనాల కోసం రవాణా ఛార్జెస్ 0 చేసినాం. ఒక్క పైసా లేదు. వెహికల్ కొనుక్కుంటే వితౌట్ ఎనీ ఫీజ్ మనం బండ్లను రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు నగరంలో ఆ వాహనాల కొనుగోలు పెరగాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉన్నది. ఇదే కాదు, ఈరోజు గ్రేటర్ హైదరాబాదే కాదు, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి మొత్తం ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఉన్న నగరం హైదరాబాద్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, చేవెళ్ళ పార్లమెంటు కావచ్చు, కొంత మెదక్ పార్లమెంటు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఇది మొత్తం ఒక మహానగరం. ఈ ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఉన్న కోర్ అర్బన్ హైదరాబాద్, కోర్ అర్బన్ రీజియన్లో ఈరోజు ఆర్టీసీ బస్సులు 3000 ఉన్నాయి. ఈ 3000 బస్సులు దాదాపుగా 90% డీజిల్ మీద నడుస్తున్నాయి. ఈ 3000 బస్సులు డీజిల్తో ఇట్లనే నడుస్తే కాలుష్యాన్ని నియంత్రించలేము. అందుకే రాబోయే 2 సంవత్సరాలలో అన్ని ఆర్టీసీ బస్సులను ఔటర్ రింగ్ రోడ్ అవతలికి పంపించి 3000 ఎలక్ట్రిక్ బస్సులు కొని ఈ హైదరాబాదు నగరాన్ని కాలుష్య రహిత నగరంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటుంది. తొందరలోనే 2 సంవత్సరాలు పూర్తి చేసే లోపల 3000 ఎలక్ట్రిక్ బస్సులను కొని హైదరాబాదు నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు లోపల డీజిల్తో నడుస్తున్న అన్ని బస్సులను ఇతర ప్రాంతాలకు తరలించి ఈ నగరాన్ని రక్షించడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తాము.
ఆ దిశగా నేను మీకు హామీ ఇస్తున్నా. అదేవిధంగా రెండవ భాగం కార్లు, ఊబర్ కానీ ఇతర ట్రాన్స్పోర్ట్లో నడిచేటివి. ఆ తర్వాత ఆటోలోళ్ళు పాపం గిట్టుబాటు ధర లేక డీజిల్ బదులు కిరోసిన్ పోసి నడుపుతున్నారు. పట్టుకుంటే ఒక బాధ, పట్టుకోకపోతే ఇంకో బాధ. ఫైన్ వేస్తే ఓ బాధ, ఫైన్ వేయకపోతే ఇంకొక బాధ. వేస్తేనేమో సంఘాలు వస్తే, వేయకపోతేనో అధికారులు మిమ్మల్ని తిడతారు. రవాణా శాఖకే ఉంది. పట్టుకోకపోతే ఎలక కోపం, ఇడిచిపెడితే పిల్లి కోపం అన్నట్టు రెండు దిక్కుల మీకే ఇబ్బంది ఉంది. అందుకే ఇవాళ నేను మా రవాణా శాఖ మంత్రి గారికి సూచన చేస్తున్నా, ఈ డీజిల్ ఆటోలు అన్నిటిని కూడా ఔటర్ రింగ్ రోడ్ అవతలికి పంపించండి. వాళ్ళందరూ ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కుంటే